కథ పేరు సరైన నిర్ణయం. వర్షాలు సరిగ్గా కురవకపోవడం వల్ల అడవిలోని నీటి కుంటలన్నీ ఇంకిపోయాయి. ఒక కొలనులో మాత్రమే నీళ్లు మిగిలాయి. అడవిలోని జంతువులన్నీ ఆ కొలనుకు వచ్చి నీళ్లు తాగాల్సిందే. ఒక పొట్టేలు నీళ్లు తాగడానికి వచ్చింది. నీళ్లు తాగుతుండగా దానికి సింహం గర్జన వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే సింహం ఉంది. ఏయ్, ముందు నేను నీళ్లు తాగుతాను, తర్వాత నువ్వు తాగు అని గద్దించింది సింహం. పొట్టేలు మొండిగటం. నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే ముందు నీళ్లు తాగుతాను అంది పొట్టేలు. నేను అడవికి రాజును కాబట్టి అడవిలో అన్నిటిపై హక్కు నాకే ఉంటుంది అంది సింహం. కానీ పొట్టేలు పంతం వదులుకోలేదు. మాటలు పెరిగాయి. ఇక పోట్లాడుకోవడమే తరువాయి. ఇంతలో పొట్టేలు కళ్ళు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలపై పడింది. ఆ రెండు డేగలు ఇలా అనుకుంటున్నాయి, ఈ రెండు జంతువులు పోట్లాడితే తప్పకుండా పొట్టేలు చనిపోతుంది, దాన్ని తిందాం అని ఎదురు చూస్తున్నాయి. ఇక దాంతో పంతానికి వెళితే తనకే నష్టం అని గ్రహించింది పొట్టేలు. వెంటనే సరే మృగరాజా, నువ్వే ముందు నీళ్లు తాగు, తరువాత నేను తాగుతాను అంది పొట్టేలు. దాంతో ఆశ్చర్యపోయింది సింహం. ఇంతదాకా తనతో డి అంటే డి అన్న పొట్టేలు ఇలా సామరస్యంగా మారడంతో సింహం కంగుతింది. వెంటనే ముందు నువ్వే నీళ్లు తాగు, అడవికి రాజైన నాకు అడవిలోని జంతువుల అవసరాలు తీరేటట్టు చూడడం నా బాధ్యత అంది సింహం. పొట్టేలు నీళ్లు తాగాక సింహం తాగింది. దీంతో ఆ డేగలు తమకు ఆహారం దక్కలేదే అనుకుంటూ ఎగిరిపోయాయి. సరైన నిర్ణయం వల్ల తన ప్రాణాలు దక్కాయి. పంతానికి వెళితే సింహం చేతిలో చచ్చేదాన్ని అనుకుంటూ పొట్టేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.